ఆయన భౌతికంగా సజీవంగా ఉన్నంత కాలం ఎవ్వరు మారరు. సరే ఏమైనా అనారోగ్యానికి గురయ్యి ఆయన అసలు పట్టించుకునే స్థితిలో లేకపోతే అప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే సమీప భవిష్యత్తులో అయితే ఏం జరగదు అటువంటిది. సింగరేణి గనుల వేలం విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీజేపీ వేలం వేస్తుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యే గనుల వేలం వేస్తుందని బీఆర్ఎస్ అంటుంది. మేము గతంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోగలిగాం, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినాయని బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ చేపట్టే గనులు వేలం వేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ తన పంతాన్ని చేసుకుపోతుంది. నిజంగా సింగరేణి గనుల వేలం వేస్తే సింగరేణి కార్మికులకు నష్టం జరగదా? ఇది ఖచ్చితంగా 3 పార్టీలు ఆడే ఆటే. దీంట్లో ఎవడు మంచోళ్ళు లేడు, బుద్ధిమంతులు లేడు, గొప్పోళ్ళు లేడు. అంతా అలీబాబా 40 దొంగల కథ లెక్కనే. అంత ఒక దొంగల కంపెనీ అది. మీరు వీళ్ళ తెలదా ఎవడెవడు ఏం చేసేది, ఎవడు కాంట్రాక్టు, ఎవడు సబ్ కాంట్రాక్టు, ఎవడు ఏం చేస్తాడు, ఎవడు కమిషన్ తీసుకుంటాడు. ఈ 3 పార్టీల్లో ఏ ఒక్కడైనా వీళ్ళకి దమ్ముంటే వచ్చి మాట్లాడమన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్టు, అన్నిటి ప్రైవేటీకరణ చేసినట్టు చేస్తున్నది. అది నేషనల్ పాలసీ. అది దేని బతకనిస్తాను వాళ్ళు. ఇవాళ వీళ్ళిద్దరు కనుక సిగ్గు శరం ఉంటే, దమ్ముంటే మాటలు కాదు కార్యరంగంలోకి రావాలి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి అన్ని గనుల దగ్గర పో, మీటింగ్ పెట్టు, కార్మికుల దగ్గర పో, మాట్లాడు, చర్చించు. దాన్ని ఆపడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా, కానీ చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. అందుకనే ఊర్లలో చెప్తారు, అరే బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే నీ బతుకంత ఆగమేరా అని చెప్తారు. వీళ్ళని ఎవరు పట్టించుకుంటాడు, ఎవరు నమ్ముతాడు? బీఆర్ఎస్ స్టేట్మెంట్ నమ్ముతలేరు, కాంగ్రెస్ మాటలు నమ్ముతలేరు. సరిగా బరి తెగించి బీజేపీ తెగబడి అన్నిటి అమ్ముతుంది కాబట్టి ఇక వాడిని కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడాలి మనం. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఎట్లా చూడవచ్చు? ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, నిర్లక్ష్యం, మితిమీరిన విశ్వాసమే కారణం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 40% ఓట్లు వచ్చినాయి, తక్కువ వచ్చినాయా? ఎప్పుడు కూడా నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడనని అనుకోవాలంటే నాలాంటి వాడు శత్రువుని వేకం చేసి ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఎవడన్నా కుటుంబానికి దూరం అవుతుంది, పార్టీ కార్యకర్తలు దూరం అవుతుంది, ప్రజాప్రతినిధులకు దూరం అవుతుంది, ఆఖరికి నీ శత్రువులు అందరూ ఏకమవుతుంటే ఇంకా మీనమేషాలు లెక్క పెట్టి కూర్చుంటివి. వాస్తవంగా ఈయన కనుక ప్రయత్నం చేస్తే ఆ 3 పార్టీలు ఏకం కాపోవు. 3 పార్టీలు ఏకం కాకపోతే ఈ ఫలితాలు రాపోవు. అన్ని దిక్కుమాలే పనిలే కదా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసి వైఎస్ఆర్ పెడితే ఏం అవసరం, ఎందుకు పెట్టాలి? ఏం అవసరం వచ్చింది? అరే సావుదలకున్న చంద్రబాబుని తీసుకుపోయి ఈ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? సర్వరోగాలతోటి బాధపడుతుండే ఆయన. ఇప్పుడు కనుక పదవి రాకపోతే 6 నెలల్లో క్లోజ్ అయిపోవు కదా. ఇప్పుడు పదవి వచ్చి ఆయన ఒకసారి పవర్ వస్తే రోగాలన్నీ పోతాయి. శారీరక రోగం, మానసిక రోగం 2 పోయినా శారీరక రోగం కంటే మానసిక రోగం పెద్దది. అనవసరంగా శత్రువులు అందరూ ఏకమవుతాడు చేతివి, వాళ్ళందరూ ఏకమై నిన్ను మూతి పనులు రాలేతాడు చేసే. ఫినా గారు ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా? ఆయన కనుక తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ ప్రజల్ని నమ్ముకుంటే, తెలంగాణ ప్రజలు నా గురువులు, నాకు ఆదర్శం అనుకుంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులని, తెలంగాణ రాష్ట్ర సాధకులని నాకు ఆదర్శం అనుకుంటే ఖచ్చితంగా ఇంకా రానున్న 4.5 సంవత్సరాలు ఆయన వాళ్ళ అధిష్టానం మారుస్తే చెప్పలేం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉంటుంది. దీన్ని ఎవ్వడు ఏం చేయలేడు. చేయడానికి ప్రయత్నం చేస్తే వాడే నాశనం అవుతాడు, భూస్థాపితమవుతాడు అని ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తూ ఊరుకుంటామా? మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తూ ఊరుకుంటామా?
అంతా సావదచ్చున్నారు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు బాన్స్వాడలో కానీ జగిత్యాలలో కానీ పార్టీ ఫిరాయింపుల మీద బయట వాళ్ళ కంటే ఈ దిక్కుమాల కేసీఆర్ ఎక్కడో పాముద్ర అన్నాడో కేటీఆర్ ఎక్కడ అన్నాడో కానీ కొట్లాడేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారు.